మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగిందనుకోండి, పక్కింటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు వాళ్ళ ఫంక్షన్లో ఫీల్ అవుతారు. గ్రేసీ ఆంటీ కూడా అలాగే ఫీల్ అయ్యారు. ఇది రావట్లేదండి. చెల్లెమ్మా, రేపు హాస్టల్కి బస్సులో వెళ్ళిపోతావుగా? నేను పొద్దున్నే షాప్కి వెళ్ళాలి. నువ్వేమి హాస్టల్లో డ్రాప్ చేయాల్సిన పని లేదు. నువ్వు వెళ్ళి పడుకో. అలాగే అక్క. రాబోయిందన్న. తాజు, నిద్రపోతున్నావా? రా. ఇప్పుడు ఎక్కడికి? నేను నీతో మాట్లాడాలి. ఏమైంది? రా. మను, నువ్వేంటి ఇక్కడ? నేనా? ఇప్పుడే వస్తావు? నా షర్ట్ ఎక్కడ? వాడికి ఏదో అత్యవసరం అంట, వెళ్ళి. నానా, నాకు కూడా ఒక బీడీ ఇవ్వండి. నేను మీతో పాటు బీడీ తాగుతూ కూర్చుంటే ఈ పెళ్లి సమస్య తీరిపోతుంది కదా. ఈరోజు మీరు చాలా పనులు చేశారు నాన్న, వెళ్ళి పడుకోండి. రండి నాన్న, లెగండి, దాని కింద పడేయండి. రండి, జాగ్రత్త. అక్క, పాప ఎందుకు తగ్గుతుంది? ఇదిగోండి, ఇదే మా చోటు. ఎలా ఉంది? ఇక్కడ మందు కొట్టి చాలా రోజులైంది. ఈ చోటు ఓపెన్ గా ఉండడం బట్టి ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా మంచిది. రే, నిశ్చితార్థానికి కూడా మీ ఎక్కరాలేదంటే ఇక దేనికి వస్తుందిరా? అది కాదురా, బావకి చాలా పని ఉందంట. అది కాకుండా ఎంత దూరం ప్రయాణించాలి కదరా. ఈరోజు ఉదయం కూడా నాకు ఫోన్ చేశాడు. చెప్పరా? అవునవునవునవును, కానీ ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వాలనిపించడం లేదు. ఎంతకాలం అయినా కూడా రాని డబ్బులు ఈ 2 వారాల్లో వచ్చేస్తానని ఎదురు చూస్తున్నావా? రేయ్, నువ్వు వచ్చిన రోజు ఇంత నెగిటివ్ గా మాట్లాడకరా. వాడు ఇంకో 2 వారాలు వెయిట్ చేస్తాడు. అర్ధరాత్రి పడుకున్నాడు నిద్రలేపుకుని వచ్చి మీరిద్దరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆమె జోగేసుకుంటానట్రా. తాజు, రే, ఎంత రక్త సంబంధం ఉన్నా సరే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, లేదంటే ఇలాగే అనుభవించాల్సి వస్తుంది. అందుకేనా? అందువల్లే అనుకుంటా నీ భార్య మీ అమ్మతో గొడవాడేసి నేరుగా పుట్టింటికి వెళ్ళిపోయింది. అరే, నీకు సిగ్గు అనేది లేదంట్రా? ఎంత వయసు వచ్చినా కూడా మీ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతున్నావేంట్రా? రే, చూడకరా, దూకు. ఫ్రీగా దొరుకుతున్నాయి కదా అని ఓ తెగ తినేయకూడదు. నీకు వద్దా? రే, కొద్దిసేపటి క్రితం వరకు నీ నోటుకొచ్చిన తిరుగుతున్నావు కదా, ఇప్పుడు ఏంటి? రే, కోడలి మంచితనమే కుటుంబ కలహాలకి కారణం అయితే దాన్ని ఎలా పరిష్కరించగలరా? పెన్ని, మీ అమ్మగారికి పాస్పోర్ట్ ఉందా? కానీ నిజానికి సమస్య అది కాదురా. అదేంట్రా? అది నాకు తెలియని సమస్యలు నీకు. సెలీనా వాళ్ళ నాన్నని ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తేనే సిగ్గుగా ఉందిరా. అయ్యో, మాట్లాడడానికి ఒక కారణం ఉండాలిగా. ఈరోజు నువ్వు అయిపోయినట్టే. రే, నువ్వు ఊరికే కదలకుండా డైరెక్ట్గా వెళ్ళి నీ భార్యని నీ ఇంటికి తెచ్చేసుకో. నువ్వు ఆ తర్వాత నువ్వు బాత్రూంలో స్నానం చేయాలి. అర్ధరాత్రులు డిస్టర్బ్ చేయడానికి వస్తావు. అరే, అదేరా నా ప్లాను. ఏంటి, బాత్రూంలో స్నానం చేయడమా? అది కాదురా, రేపు అమ్మని తీసుకుని బయటికి వెళ్ళి ఆవిడికి KFC కొనిచ్చి కార్ షోరూమ్కి తీసుకువెళ్ళి కొత్త కార్ని చూపించి అమ్మని సంతోష పెట్టాలి. అంతా జరిగినట్టే. మీ అమ్మే కదా. అవునరా, సంతోషపడుతుంది. కావాలంటే చూడు. ఏమండి, ఏంటి తాగలేదా? ఎందుకు కూలింగ్ ఎక్కువగా ఉందా? వేడికి కావాలంటే కాఫీ తెప్పిస్తాను. ఓకేనా? హలో, పిలవనా? పర్వాలేదు. అప్పుడు డాక్యుమెంట్స్ మొత్తం ఓకేనే? ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకా సెలీనా మేడం ఇచ్చిన శాలరీ సర్టిఫికేట్, హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ ఓకేనే? ఇంకా ఫార్మాలిటీస్ ఏం లేదు. బ్యాంక్ డెలివరీ ఆర్డర్ ఈ రోజు ఇస్తానని చెప్పారు. తర్వాత ఆర్టీఓనే. తను మన మంచి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ బండి కలర్ చేంజ్ చేయలేము. బుకింగ్ అప్పుడు బ్లూ కలరే కావాలని చెప్పారుగా. నేను అంటే మీరు కాదు, సెలీనా మేడం.
నాకు పర్సనల్ గా రెడ్ కలర్ అంటేనే చాలా ఇష్టం. ఆ కలర్ అయితే వారం రోజు ముందే దొరికేది, రెడీగా ఉంది. బుకింగ్ టైంలో మీ మమ్మీ వచ్చి ఉంటే ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు కదా. ఎందుకంటే మీరు రాలేదు? డిస్కస్ చేయలేదా? కలర్ నిర్ణయించే ముందు ఒకసారి నాతో చెప్పాలన్న విషయం తనకి తెలీదా ఏంటి? అమ్మా అలా కాదమ్మా, తను నవమి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు షోరూమ్కి వెళ్ళి చూశారంతే. ఆ మాత్రం దానికి ఎందుకమ్మా పంతం పడుతున్నావు? అది నన్ను అడుగుతున్నావా? వెళ్ళి దాన్ని అడుగు. నువ్వు చెప్పేది చూస్తుంటే ఫ్రిడ్జ్ పాడు చేసింది కూడా సెలీనా అని చెప్పి ఎలా ఉన్నావే? ఇప్పుడు గుర్తుకొచ్చింది. నీ ఫ్రెండ్ తాజు ఉన్నాడు కదా, ఎంత గొప్ప ఫ్రెండ్ అయితే మాత్రం కాస్త లిమిట్లో ఉండాలి, లేదంటే ఇలాగే జరుగుతుంది. నిన్న వాళ్ళ ఇల్లు మొత్తం పాడు చేయడం నువ్వు కూడా చూసావు కదా. నీకంటే గొప్ప విశాలమైన మనసు నీ పెళ్ళానికి. అమ్మా దాని వాటర్ వాల్ మాత్రమే డ్యామేజ్ అయింది, ఇంకేమీ కాదు. నేను లేని టైంలో మాలు పాచు ఎంత సాయం చేస్తున్నారో నువ్వు మర్చిపోకూడదమ్మా. వాళ్ళకి సొంతమైన 2.5 సెంట్లలోనే మన బావి కూడా ఉంది. అమ్మా నువ్వు ఇప్పుడు ఏం నిర్ణయించుకున్నావు? ఇంకా నేనేం చెప్తాను, బ్లూయే చాలే, రెడ్ దొరకదు కదా. అమ్మా తనంతటా తానే వెళ్ళింది కదా, దానే ఇంటికి తిరిగి రాని. ఊరికే ఎవరైనా వెళ్ళిపోతారమ్మా? అయితే నా వాళ్ళు వెళ్ళిపోయిందా? నువ్వు ఇలా మాట్లాడితే దానికి అర్థం ఏంటమ్మా? మనవరాలను చూసి ఎన్నాళ్ళైందో తెలుసా? నేనేదో ఒకటి అన్నానని వాళ్ళ తమ్ముని పిలిపించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందా? అందుకే కదమ్మా నేను నిన్ను అడుగుతున్నది, మనం ఇప్పుడు ఏం చేద్దాం? అదే నేను చెప్తున్నాను, తనంతా తానే వెళ్ళింది, తనే రావాలి. ఇదిగో చూసారుగా, ఇదే బెన్ని పరిస్థితి. ఆ అమ్మకి ముద్దుల కొడుకు. రే నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో పోతలే, జీవితం మీద విరక్తి కలిగింది. రాని రాని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా సరే పెళ్లి జరిపించాలి కదా. ఏంటి అయినా నువ్వేం చేస్తావు? మేలు చూసావా ఎలా పడి ఉందో, అలాంటిది నువ్వు పెళ్లి చేస్తావా? చేయకు, ఈ బండిని అమ్మేస్తే వచ్చే డబ్బుతో పెళ్లి కూడా చేసేయగలను. మసీదు వాళ్ళు ఇచ్చిన బండి అమ్మేసి మరీ పెళ్లి చేస్తావా? నువ్వు చాలా గొప్పోడివే. హే చేపలయ్యా. బాగుంది, మీరా ఇలా అంటోంది. మీరు నాకు ఎన్ని ట్రిప్పులకు డబ్బులు ఇవ్వాలో మీకు తెలుసా? ఎప్పటికైనా ఇవ్వగలరా? మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి నా దగ్గర ఇప్పుడు పైసా లేకుండా పోయింది. ఓ ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? నీ డబ్బులే కదా, ఈ రోజే నీకు సెటిల్ చేసేస్తాను. ఇవ్వు ఇవ్వు. డబ్బు మీద ఇంత ఆశ ఉండకూడదురా రే. హలో, ఎక్కడా? డబ్బులు అత్యవసరంగా డబ్బులు కావాలి. డబ్బులా? ఏం డబ్బులు? ఈ ట్రిప్ కాకుండా ఇంతకుముందు నాకు ట్రిప్పులకి ఇవ్వాలి కదా, ఆ డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. రే తాజు, నువ్వు ఇలా ఇబ్బంది పెడుతూ మాట్లాడకూడదు. మొన్ననే కదరా 2500 ఇచ్చాను. 2500? మరి మిగతా 6200? నీ కళ్ళ ముందే కదరా 27,644 రూపాయలు ఇచ్చాను. అది ఇచ్చి నేను ఇంకా ఇక్కడ కూర్చొనే లేదు, అంతలోనే నీకు ఎలా అడగాలనిపించిందిరా? రే ఇది కొంచెం కిందకి దింపి వెళ్ళరా. ఓ తాజు బండి ఇక్కడ పార్క్ చేయకూడదు, తీసుకెళ్ళండి. మరి ఎక్కడ పార్క్ చేయాలి? ఇక్కడ పార్క్ చేయకూడదు, బయట పార్క్ చేయపో. అవును, ఇది పెద్ద షాపింగ్ మాల్, ఇక్కడ మేము పార్కింగ్ చేయకూడదు. తర్వాత లెహంగా ఫ్రెండ్స్ అందరు కలిసి కొనిస్తానని చెప్పారు. ఇంకేం కొనాలి? నగలు, తర్వాత హాల్, ఫుడ్, వెడ్డింగ్ కార్డు, అంతే కదా. కాసేపు ప్రశాంతంగా ఉండు. ఇదంతా నా సమస్య కాదు, చూసుకోవడానికి మా ఆయన నాన్నగారు ఉన్నారుగా. ఫోటోషూట్ కి అడ్వాన్స్ ఇవ్వాలి. పాపా సింజు, అయితే డ్రెస్సులు కొనడానికి ఎప్పుడు వెళ్తున్నారు? ఇవాళే వెళ్తున్నాం. నేను కూడా వద్దాం అనుకున్నాను. నొప్పిగా ఉంది, అక్కడ కాదు ఇక్కడ. సరే చూస్తాను. ఎక్కడ? ఇక్కడ? సరే. ఏటప్పుడు నొప్పిగా ఉందా? ఇక్కడ అక్కడ. మీ మరదలకి ఆశలకేం తక్కువ లేదు. పెళ్లి కూతురు కదా, ఉంటుందిలే. ఏంటి చేపల కంపు వస్తుంది? పాపకి ఏమైంది?
నిమోనియా అయి ఉంటుందేమో అని డౌట్గా ఉంది. 5 రోజులు ఇక్కడే ఉండాలని డాక్టర్ చెప్పారు. 5 రోజులా? ఇంకా బ్లడ్, యూరిన్ టెస్ట్లన్నీ ల్యాబ్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్రే కూడా తీయాలని చెప్పారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు పెళ్లి చేస్తానని చెప్పారా? నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ఇది. ఇప్పుడు ఏం చేద్దాం, నా దగ్గర కూడా లేవు. ఇదే తాజు కుటుంబం. ఈయనకంటూ తోడున్నది వీళ్ళిద్దరు. బెన్నీ ఉన్నాడా? లేడు. జీవితం మీద విరక్తి కలిగి పోయాడు. బెని తీరా, వాడు చావడానికి ముందే మాట్లాడాలి. త్వరగా రావాల్సింది లేటుగా వచ్చిందంటే అది ఖచ్చితంగా ఏదో మంచి విషయమే అయి ఉంటుంది. ఆపరా ఆపు. అదిగో చెక్కడ సట్టు. బెన్నీనా? బెన్నీ ఇలారా, నేను మొన్న మీ ఇంటికి వచ్చి 25,000 అడ్వాన్స్ ఇచ్చాను నీ స్కూటర్ కొనడానికి. అప్పుడు మీ నాన్న చెప్పాడు నువ్వు ఫారిన్లో ఉన్నావు, వస్తావు అని. 2 రోజులే కదా అని నేను ఒప్పుకున్నాను. ఈ రోజు పొద్దున్న నా కొడుకుని పంపాను బండి తీసుకురమ్మని. ఇంతకీ విషయం ఏంటండి? మా అబ్బాయి బండి తీసుకొచ్చాక నేను చూసినప్పుడు ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు లేని స్క్రాచెస్ అన్ని ఇప్పుడు ఉన్నాయి. స్క్రాచ్ ఉందా? అది మాత్రమే కాదు, రా ఇదిగో చూడు. అవన్నీ కనపడకుండా ఉండడం కోసం ఒక స్టిక్కర్ అంటించాడు. చూసారా? ఇది తప్పే కదా. తప్పించుకోవాలనుకుంటున్నారా? నా దగ్గర బండి కొన్న పార్టీ నేను వాళ్ళని మోసం చేశాను అని కదా అనుకుంటారు. ఈ బండి తీసినప్పుడు చూసాను కదా. నేను నా ఇంట్లో బండి తీసేవాళ్ళు ఎవరున్నారు? మీకే తెలుసు కదా, ఇంట్లో అమ్మా నాన్న మాత్రమే ఉంటున్నారు. ఉంటే ఈ కుర్రాన్ని అడిగి చూసారా? ఇతనే కదా పొద్దున బండి తీసుకెళ్ళింది. ఒకవేళ అప్పుడు జరిగి ఉండొచ్చు కదా. ఇది బాగుంది. మీ దగ్గర నుంచి బండి తీసుకొచ్చి అరగంటే కదా అయ్యింది. ఈలోగా కొట్టు దగ్గరకు వచ్చి బండి తీసుకెళ్లి గుద్దేసి అది తెలియకుండా ఉండడానికి స్టిక్కర్ అంటించి అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికొచ్చి మీరక్కడ లేరని తెలియగానే ఎక్కడికి వచ్చి, ఏమయ్యా ఇదంతా చేయడానికి టైం పడుతుంది కదా. మీరు చేసిన ఈ తప్పు కంటే నా కొడుకు మీద నింద వేయడం చాలా తప్పు. అందుకని ఈ బిజినెస్ ని ఇక్కడే మనం స్టాప్ చేద్దాం. ఉండండి, ఇదిగో తీసుకోండి. ఆ 25,000 ఇవ్వండి. తాజు వెళ్ళొస్తాను. రిచర్డ్ ఒక్కడే ఉన్నాడు. ఏమైంది? అమ్మ సంతోషంగా ఉందా లేదా? మరి సెలీనాకి ఫోన్ చేయలేదా? సూపర్. నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. సించు ఈ స్కూటీని వాళ్ళు తీసుకెళ్ళలేదా? తీసుకెళ్లారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేశారు. అడ్వాన్స్ ఇచ్చినప్పుడు లేని స్క్రాచ్ ఇప్పుడు ఉందంట. స్క్రాచ్? వాళ్ళు ఎందుకు అలా చేశారు? ఏది? నిన్న ఫంక్షన్ జరిగినప్పుడు చివరిసారిగా తీసుకెళ్ళింది నువ్వేనంట, అమ్మ చెప్పింది. నేనా? ఏంటి నేనా? ఏదైనా జరిగిందని చెప్తే సరిపోయేదిగా. నేను బండి తీశాను, కానీ పాచుగడ తీసుకెళ్ళాడు. ఇలా స్టిక్కర్లు అంటించడం ఏమైనా బాగుందారా? స్టిక్కరా? పాచుకు నీకు బాగా తెలుసు కదా ఇది అమ్మడానికి వచ్చిన బండని. కానీ పాచు నాకేం చెప్పలేదే. పాచు చెప్పాడా లేదా అన్నది ఇప్పుడు విషయం కాదు తాజు. ఆ బండివాడు బర్కత్తు నడి రోడ్డు మీద నా పరువు తీశాడు. ఇప్పుడు పాచుని తిట్టిన ప్రయోజనం ఏముంది? రే, వాడు చేయడానికి ఏ అవకాశం లేదురా. నీకు తెలుసు కదా ఆడు మన దగ్గర ఏమీ దాచిపెట్టాడని. ఇలాగే కదా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. హలో, ఏంటి సెలీనా ఇది? నువ్వు ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతే నేనేం సమాధానం చెప్పగలను? కాస్త నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు అమ్మతో ఒక్క మాట చెప్పకుండా ఎందుకని బండి కలర్ మార్చి బుక్ చేసావు? ఇదిగో చూడండి, నాతో ఇలా మాట్లాడకండి. బ్లూనే కావాలని మీరే అన్నారు కదా. ఆ అత్తయ్యకి రెడ్డే నచ్చుతుందని నేను 100 సార్లు చెప్పాను. నేనా? నేనా? బ్లూ అయినా ఎల్లో అయినా నాకేంటి? అమ్మకి రెడ్ ఇష్టమైతే నేనెందుకు బ్లూ బుక్ చేయమని చెప్తాను? అది నన్ను అడుగుతున్నారా? తాగి మత్తులో ఫోన్ చేస్తే ఇలాగే ఉంటుంది. నన్ను బ్లేమ్ చేస్తున్నారు. అది వదిలేండి. మీరెప్పుడు వస్తున్నారు? వెళ్ళి నాన్నని చూడాలి. మావయ్య
చేతిలో ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయాయి బావా. అందుకే నాన్న అడిగినప్పుడు నేను ఇవ్వలేకపోయాను. దీన్ని ఇచ్చేస్తే 1000 రూపాయలు వస్తాయేమో. కానీ పాప డిశ్చార్జ్ అయ్యే ముందు ఒక పంజరం కొనాలి, లేదంటే ఫీల్ అవుతుంది. అన్నా నమస్తే అన్నా. అలాగే బండి మ్యాటర్ వదిలేసా బావా. బెన్నీ అన్న టెన్షన్లో అలా అనుంటాడులే. మనం తప్ప ఆ బండి ఎవరిది లేదని తను చెప్తున్నాడు. అది ఇంత జరిగాక కూడా ఈ విషయం గురించి మనం కామ్గా ఉంటే ఇది మనమే చేసామని ఆడు అనుకోడు. మూలిగా వెనక మీద తటికే పట్టట్టుంది. టెనే నేను వస్తాను రా. సరే బావా. ఆ లబీబు బండి తీసుకెళ్ళడం నేను చూశాను బావా. లబీబా? అదే ఆ బండి బ్రోకర్ బర్కత్ కొడుకు. ఆ బండి కొనింది వాడేగా. అవును, అలాంటి వాడే ఎవడై ఉంటాడు. ఎవరో కాదు వాడే. అన్నా ఇప్పుడే వచ్చేస్తాం. బావా బండిది. ఎక్కడికి? వాళ్ళ కొట్టు పక్కనే ఉంది. నువ్వు బండిది చెప్తాను. ఎందుకు మనల్ని మోసం చేస్తున్నారు? వీళ్ళెప్పుడు ఇలాగే చేస్తుంటారు బావా. ఏంటిది? బండికి ఇంత అని రేటు మాట్లాడతారు, అడ్వాన్స్ కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. చివరికి బండి తీసుకునేటప్పుడు అది బాలేదు ఇది బాలేదు అని చెప్పి 2-3 వేలు తగ్గించేస్తారు. ఇదే వాళ్ళ పని బావా. ఇదిగో ఇప్పుడు మన బెన్నీని మోసం చేయాలని చూస్తున్నారు వాళ్ళు. బెన్నీని మోసం చేయాలనుకుంటారా? అదేగా అంటున్నా. అంతెందుకు పోయిన టోర్నమెంట్ లో ఇదే విషయం గురించి గొడవ చేసి డబ్బులు లాగేసుకున్నారు బాబా వాళ్ళు. నేను చూశాను. నిజమేనా? మనం లేని టైంలోనే కదా వాళ్ళు బండి తీసుకెళ్లారు. వాళ్ళ లాభం కోసం ఎంతకైనా తెగిస్తారు. మనలాంటి పేదవాళ్ళ మీద నిందేస్తారు. ఏం జరుగుతుంది బావా? ఆపు ఇక్కడే. రేయ్ రేయ్ లబీబ్ ఎక్కడా? దాంతో ఏం పని రా? లబీబో ఇక్కడికి వచ్చి ఊళ్ళో అందరినీ మోసం చేసేటట్టు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారా? మర్యాదగా బయటికి రా. అబ్బా కొడుకులు ఇద్దరికీ చెప్పు, మాతో పెట్టుకుంటే అంతే సంగతులు. అదంతా ఆయన అడుగు, నన్ను అడిగితే నాకేం తెలుసనే? బుల్బులు ఎవరు అది? వాళ్ళ కొట్లో పని చేస్తున్నావు, వాళ్ళు ఏం చేస్తున్నారు? అవును, నాకేం తెలియదు అంటున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నీకేం కావాలరా? గ్రౌండ్ లో ఎవరైనా సమస్య ఉంటే గ్రౌండ్ లో చూసుకోవాలి, అంతేగాని కొట్టుకు రాకూడదు. ఇలా చూడు లబీబు, నేను చెప్పేది ధైర్యం. ఇద్దరు కలిసి మమ్మల్ని మోసం చేస్తాను. ఏమైందో చెప్పు. పొద్దున జరిగిన బండి కేసుకి ఎప్పుడు గొడవ పడుతున్నారు. రానా పడుతుందా? మొదలన్నా పడింది. మాస్టర్ గారు మీరేంటి ఇలా? బాబు ఈ మౌనం హోటల్ ఎక్కడ? అదిగో పక్కనే ఉంది. అలాగే సార్, ఇదిగోండి. ఇక్కడ మౌనం హోటల్ అదిగో అదే. హలో మావయ్య నేను వచ్చేసాను. నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడ? ఇక్కడ ఇదిగో ఇక్కడే. రా. నా అల్లుడు బెన్నీ. అలాగా? దుబాయ్లో. వెళ్తాం, కొట్లో ఎవరు లేరు. బెన్నీ ఏంటిక్కడ? తర్వాత మాట్లాడదాం. అలాగా? అర్జెంట్ పని ఉంది. మావయ్య వచ్చి చాలాసేపు అయిందా? లేదు, ఇప్పుడే వచ్చాను. అలాగా? మనం కూర్చుని మాట్లాడుకుందామా మావయ్య? లోపలికి వెళ్దామా? ఆగో, నేను ఈ ఫీల్డ్కి వచ్చి చాలా రోజులయ్యిందిరా. కొన్ని బిజినెస్లు వర్కౌట్ అవుతాయి, కొన్ని అవ్వవు. కొన్నిట్లో లాభాలు వస్తాయి, కొన్నిట్లో నష్టాలు వస్తాయి. కానీ ఇంతవరకు వ్యాపార విషయంలో నేను ఎక్కడికి వెళ్ళి ఎవరితోనూ గొడవ పడింది లేదు. ఇలా ఎప్పుడు జరగలేదు. నాతో మాట్లాడు. నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే తిన్నగా నా దగ్గరికి వచ్చి నాతోనే మాట్లాడాలి. కానీ మనుషులు పెట్టి నా కొడుకును కొట్టించకూడదు. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు? అడ్వాన్స్ ఇచ్చి బండి తీసుకువెళ్ళేటప్పుడు ఆ బండి నాశనం చేసి వదిలిపెట్టారు.
నువ్వు చెప్పరా నువ్వు పోవయ్యా మా కుర్రాన్ని పుట్టడానికి నువ్వు మనుషుల్ని ఎందుకు పంపించావు చెప్పవయ్యా నువ్వు పోవయ్యా పొగ తాగుట ఆరోగ్యానికి హానికరమని బెన్నీకి బాగా తెలుసు. కానీ వాళ్ళ మావయ్య కళ్ళ ముందు బర్కత్తుతో ఇలా గొడవ జరుగుతుందని తను అస్సలు అనుకోలేదు. ఇతను బర్కత్ అని వాళ్ళ మావయ్యకి, వాళ్ళ మావయ్య అని బర్కత్కి అస్సలు తెలీదు. ఈ సమస్యలన్నింటికీ తెలుసో తెలియకో తనే కారణమని ఇప్పుడు లోపలికి వస్తున్న తాజు కూడా తెలీదు. బెన్నీ నువ్వు తప్పించుకున్నారా? వాళ్ళు ఫుల్ గా మోసం చేసేవాళ్ళు. వాళ్ళు కాదురా మోసం చేసింది. ఇదేంట్రా? తాజు మర్యాదగా దాన్ని అక్కడ పెట్టావు. రే నేను ఏమైనా చెప్పానా? నా పేరు చెప్పి వాళ్ళ కొడుకుని కొట్టమని నేను చెప్పానా? చెప్పరా? నువ్వు నాకు ఎంత ద్రోహం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు? నేనే ద్రోహం చేశాను నీకు? బెన్నీ ఏంట్రా? తాజు నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే నేనేం చేశానో చెప్పరా? నువ్వు పాచుని కాపాడడానికి చేసే ప్రతి పని వల్ల నష్టపోతున్నది నేనేరా? అరే పాచు మనతో ఎందుకురా అబద్ధం చెప్తాడు? ఇది నీకు పెద్ద సమస్య కనిపిస్తే దీన్ని ఎవడు చేసినా మనం కనిపెడదాం. నువ్వే చెప్పావు కదా లాస్ట్ గా బండి తీసింది పాచునే అని. ఇప్పుడు నువ్వు ఎవరిని కనిపెడతానని చెప్తున్నావు? బెన్నీ రేయ్ ఏంట్రా ఇక్కడ గొడవ? గట్టిగా ప్రెస్ చేస్తే తెలుసుకోవట్లేదురా. రే అలా కదరా కింద. కొంచెం రారా. ఏం చేస్తున్నావురా? వచ్చి చూడరా. ఓరి భగవంతుడా, వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. వీళ్ళని ఆ దేవుడే కాపాడాలి. ఆమెన్. తాజు బెన్నీ ఎప్పుడు పిల్లి ఎలకలా ఉంటారు. కానీ వీళ్ళిద్దరి స్నేహం మధ్య ఇంత పెద్ద గొడవ జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. రే ఈరోజు నేను నేల మీద ఉన్న కోడి రెట్టను తొక్కినప్పుడు నేను మమ్మీని తిట్టాలా లేక కోడిని తిట్టాలా అని భలే కన్ఫ్యూజ్ అయ్యాను. అప్పుడు నేను ఏం చేశాను తెలుసా? చెరువు దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కడుక్కున్నాను. అది చేప తిని ఉంటుంది. ఓ విషయం చెప్తాను. ఇది పాచు చేసాడో లేదో కానీ ఎవరికి ఏం కాలేదుగా. పెళ్ళి ఆగిపోయిందా? పోలీస్ కేసు అయిందా? డబ్బు పోవడం, పరువు పోవడం, ఎవరికైనా ఏదైనా కావడం ఏం కాలేదుగా. కరెక్టేగా. కానీ పాచు చేయలేదుగా. ఒకవేళ పాచు చేశాడనుకో, సర్లే వదిలే. వాడు చేయలేదనుకో, ఏమీ చేయలేదనుకో, ఇది ఇప్పుడు అవసరమా? అది కరెక్టేలే. తాజు నేను ఓ విషయం చెప్పనా? చిన్నప్పటి నుంచి నువ్వు బెన్నీ ఎంతో మంచి ఫ్రెండ్స్ కదా. కానీ వాడు లైఫ్లో సెటిల్ అయిపోయాడు. వాడు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వే ఒకవైపు హాస్పిటల్, మరొక వైపు పెళ్ళి, ఇంకోవైపు ఇల్లు. ఇవన్నీ వదిలేసి అదే నీకు పెద్ద సమస్య? బెన్నీ గారు గొడవపడుతుంది, నేను కాదు. రే వాడి మామగారు ముందు వాడి పరువు పోవడం గురించి ఊళ్ళో వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారా? ఇదిగో ఈ మధ్యన రాయ్. ఇక్కడ హలో హలో చెప్పండి. మామయ్య ఇంట్లో ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని కలిసినట్టు చెప్పారు. ఇంకా ఇంకా అంటే ఏమీ చెప్పలేదా?
మీరు ముందు నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి, ఆ తర్వాత నాన్న గురించి మాట్లాడొచ్చు. ఏంటది? మీ చిన్నిల్లు గురించి. నన్ను బిడ్డని ఏం చేయమంటారు? మీరు ఇక్కడే ఉంటున్నట్టు అందరికీ తెలుసు, కాబట్టి ఎవరు మిమ్మల్ని అడగరు. నన్నే గుచ్చి అడుగుతారు. అది కాదు, మావయ్య నిజంగా ఏమీ చెప్పలేదా? ఏంటండి నేను చెప్పేది ఏదో మీరు వినిపించుకోవటం లేదా? అసలు నాన్న ఏం చెప్పాలి? నేను సీరియస్ గా చెప్తున్నాను. పాపని తీసుకుని అక్కడికి వచ్చేస్తాను. అత్తయ్యతో చెప్పాలో వద్దు మీరే నిర్ణయించుకోండి. ఇప్పటికీ మీరు అత్తయ్యకి భయపడతారు, కానీ నాకు అలాంటిదేం లేదు, అర్థం చేసుకోండి. అరే వద్దు, నేనే వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏదో ఒకటి చేసుకోండి. అమ్మ అల్లుడితో ఇలాగా మాట్లాడేది? మీరు కూడా నన్నే అంటున్నారా నాన్న? బెన్నీ ఈసారి దుబాయ్ నుంచి తొందరగా వచ్చింది నిన్ను తీసుకెళ్ళడానికి. అది తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం తప్పు కదా. వచ్చారే గానీ నన్ను తీసుకువెళ్ళలేదు కదా నాన్న. ఈ పాటికి వాళ్ళమ్మ నా మీద ఎన్నెన్ని చాడీలు చెప్పిందో ఏంటో. అలా నేను చెప్పింది ఈ ఇంటి మంచి కోసం, మొత్తం నా కోసం కాదు. తన మొహం మళ్ళీ చూడని చెప్తే ఎలాగమ్మా? తన ఇంటి పనులన్నీ బాగానే చేస్తుందిగా. వద్దనుకున్నా తెగిపోయేది కాదు భార్యాభర్తల బంధం. అసలు నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు నాన్న? స్కూల్లో ఉన్న పని అంతా మేము జూనియర్ టీచర్సే పూర్తి చేయాలి. రీఓపెన్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి ఒక్క నిమిషం కూడా కూర్చోనివ్వరు. ఇవన్నీ ముగించుకుని ఇంటికి వస్తే ఒక రోజు ప్లే స్కూల్, తర్వాత పేరెంట్స్ మీటింగ్, ఒకదాని తర్వాత ఒకటి. స్కూలు మీటింగ్ అని చెప్పి బయటికి వెళ్తే నేను ఫోన్ చేసినా తీయదు, నెంబర్ చూసినా తిరిగి ఫోన్ చేయదు. స్కూల్ నుంచి తిరిగి వచ్చిన కూతురు అమ్మేదని అడిగితే అప్పుడు నేనేం సమాధానం చెప్పనా? ఊళ్ళో వాళ్ళు స్కూల్ ఉంటే చాలా తనకి. ఫోన్స్ అన్ని స్టాఫ్ రూమ్ లోనే పెట్టాలని రూల్ పెట్టిందే మీరు కదా నాన్న. క్లాస్ ఫినిష్ చేసుకుని వచ్చేసరికి 100 మిస్డ్ కాల్స్ ఉంటాయి. అందరికి మళ్ళీ కాల్ చేయగలనా? అయినా నేను ఫస్ట్ అత్తయ్యకే ఫోన్ చేస్తాను. నేను ఒక్కసారి ఫోన్ తీయకపోతే చాలు, మళ్ళీ చేసినా చేయకపోయినా గొడవే. ఇలాంటి చిన్న చిన్న విషయాలకంతా గొడవ పడొచ్చా చెప్పు? అది ఒక విధంగా చిన్న విషయం ఏమీ కాదు కదమ్మా. రే తనకి సండే ఒక్కరోజేరా లీవు. కూతురికి జ్వరం వస్తే రోజంతా అక్కడే కూర్చుని ఉండిపోయింది. ఎక్కడనుకున్నావు? ఆ మహిళా సంఘం వాళ్లతో. పాపను పట్టించుకోకుండా ఉన్నందుకు నాకు కోపం వచ్చిన మాట నిజమే. అప్పుడే నేను దాన్ని తిట్టాను. అమ్మా నువ్వు తప్పు పట్టింది ఎవరిని? తను చేసింది తప్పు కాదా? అందుకని ఊళ్ళో వాళ్ళందరి ముందు నన్ను తిడుతూ ఉంటే వాళ్ళందరినీ నేను ఎలా ఫేస్ చేయగలను? అందులో ఎంతమంది మా స్టూడెంట్స్ పేరెంట్స్ తెలుసా? వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు? నేనే ఏదో తప్పు చేశాను అనుకుంటారు. లీవ్ డేస్ లో కూడా నేను చర్చికి వెళ్ళకూడదా? ఆ తర్వాత ఏమైంది? ఇంటి ముందు పోలీస్ జీపు. అర్థం కాలేదా? గింత ఫోజులు కొట్టేవాళ్లను మంచి హృదయం ఉన్న ఈ స్టైల్ పెళ్లి కొడుకు మాలుని పెళ్లి చేసుకోబోయేవాడు సల్మాన్. దుబాయ్ నుంచి తిన్నగా ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి వచ్చాడు. Hello guys, today I have a surprise for you. అదొకసారి ట్రై చేద్దామా? ఈ నార్మల్ లైవ్ లో ఉన్నారు చూడు. చూడండి ఇది ఎక్కడ నుంచి ఒక్క నిమిషం. And here is the surprise. This is my fiancée, Sia. ఎప్పుడు వచ్చారు? నేను ఇప్పుడే వచ్చాను. ఓ పాచు. హలో. మీరు మాట్లాడుకోండి, నేను వెయిట్ చేస్తాను. ఓకే అలాగే అయితే మనం రండి. హలో రే మావా, నువ్వెందుకు వెళ్ళలేదు? నువ్వెందుకు క్యాన్సిల్ చేసావు? నేను ఊరికే టెస్ట్ చేశాను. ఇవన్నీ అవసరమా? ఏంట్రా రీల్స్ చూస్తున్నావా? ఏంట్రా నువ్వేంటి ఇక్కడ? నేను మాత్రం కాదు, నాతో నా గ్యాంగ్ కూడా ఉన్నారు. రే బావా, పోయిన టోర్నమెంట్ లో గొడవ పెట్టుకుంది వీడే కదరా? ఏయ్ ఇలా చూడు, పాచునే కదా. మనిద్దరు గొడవ పొద్దున పూర్తి కాలేదుగా. ఇలా చూడు,
ప్రస్తుతానికి గొడవలు వద్దు. ఏమన్నా ఉంటే మాట్లాడు. ఇలా చూడు, నా చెల్లి బావ ఉన్నారు. వాళ్ళ పెళ్లి కోసం పర్చేస్ చేయడానికి వచ్చాం. గొడవ జరుగుతుంది. లోపల ఫ్యామిలీ ఉన్నారు. నేను వారితో మాట్లాడతాను. ఒక నుంచి ఆగండి. నువ్వు వెయిట్ చేయండి రా, వాడు ఏదో చెప్తానంటున్నాడుగా. ఇలా చూడు, పొద్దున్న ఏదో తొందరపడ్డాను, కానీ నువ్వు ఇప్పుడు బ్యాచ్ చేసుకుని వచ్చి సల్మాన్ పారిపో. హలో, మాలేకుం సలాం. కాస్త లేట్ అయినా కమురో నాకు దొరికింది. ఒక సర్ప్రైజ్. నేను వస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే వస్తా. నర్స్ గారు, ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? ఈ ఎక్స్రే తీసి చూసిన తర్వాత ఎలా ఉందనేది డాక్టర్ గారు చెప్తారు. ట్రీట్మెంట్ పూర్తయ్యేంత వరకు మీరు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ చీటీ అక్కడ ఇవ్వండి. పేరెంట్స్ బయట ఉంటారు, ప్రాబ్లం లేదు. ఏయ్, నీకు తెలుసా శర్మ బండి మీద కింద పడి హాస్పిటల్ జాయిన్ అయింది. ఇలా చూడండి, మీకు ఇంకేం పని లేదా? ఈసారి కూడా పెళ్లి ఆపేయాలనుకుంటున్నారా? ఏంటి? మీ మరదలు నాకు ఫోన్ చేసి ఏడుస్తోంది. అమ్మా నాన్న ఫోన్ చేశారంటే నా చేతులు వణుకుతున్నాయి. వీటన్నిటికీ మధ్యలో పాపని హాస్పిటల్లో ఎలా చూసుకుంటాను? నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? రేయ్, ఏంట్రా తెలియనట్టు మాట్లాడుతున్నావు? నిన్న నువ్వు ఆ బండోడితో గొడవ పడ్డావుగా, ఆ తర్వాత వాళ్ళు వచ్చి సల్మాన్ కొట్టడం పెద్ద సమస్య అయింది. దాని గురించే చెప్తుంది. దానికి నేను చూడండి, ఈసారి కూడా పెళ్లి మీ వల్ల ఆగిపోయింది అనుకోండి, ఒళ్ళ మీ దొట్టుగా. దీనికి నాకేంటి సంబంధం? ఇంతకంటే ఏం చెయ్యాలి? నేను ఊరుకుంటున్నానని అందరూ ఊరుకోవాలా? పెళ్లి జరిపించాల్సిన ఈ ఇంటి పెద్దల్లుడు మీరు. అసలు మీకు ఆ బాధ్యత ఉందా? ఇందులో కొత్తగా ఉంది. నువ్వెందుకురా మా ఇద్దరికి మొదలు దోడుతున్నావు? నీకు వేరే పని లేదా? ఏయ్, ఇది హాస్పిటల్ బెడ్రూమ్ కాదు. ముందు వీడితో తిరగడం మీరు ఆపాలి. నాతో తిరగడం హలో, ఇలా చూడండి. 2 కిలోల అరటి పళ్ళు, 200 గ్రాముల డాల్డా డబ్బా. అరటిపళ్ళ డాల్డానా? అయితే ఇది మార్కెట్ కాదుగా. ఓ, ఎగతాళి ఇదిగో చేస్తున్నావా? బిల్లు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి డిశ్చార్జ్ అవసరం లేదనుకుంటాను. మీరు వార్డుకు తీసుకురండి. వెళ్ళి తీసుకుంటా. 760. చూడండి, నేను ఈరోజు ఇంటికి వెళ్లాల్సిందే. ఆ జేకబ్ సార్ ఇంటి నుంచి 3 కేకులకు ఆర్డర్ వచ్చింది. మీరుగా ఎవరి దగ్గర ఏమీ అడగరు, కనీసం నేనైనా చెయ్యాలిగా. మీ అక్కకు ఫోన్ చేసి మాట్లాడడం నాకు తెలియదు అనుకోకండి. పాషు ఎక్కడ? వాడికి వాడి చెల్లెలి పెళ్లి ముఖ్యం, అందులో బిజీగా ఉన్నాడు. నువ్వెప్పుడొచ్చావు? నువ్వే వచ్చేసావా? రామ్మా. ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నా? రే,
నువ్వు ఇందాక తన మౌన్ చూసావా? నేను వెళ్ళి ఆ అబ్బాయితో మాట్లాడొచ్చేదా? రే దయచేసి నువ్వు అలాంటి పని మాత్రం చేయకురా. ఎందుకు ఇప్పుడు ఆ సల్మాన్ ఏం చెప్తాడో వినాలన్నా? అది సరే గాని నువ్వు చెల్లెలు మొహం మాత్రమే చూసావా? నీ భార్య చెప్పి నువ్వు వినలేదా? అరే అందరూ నా మీద అబద్ధాలు వేస్తున్నారా? వేరేంటి, నువ్వు నీ భార్య ఇంట్లోనే ఉంటున్నావు అంతే కదరా. నువ్వు నీ ఇల్లు అమ్మి మీ అక్కకి పెళ్లి చేసావు, తనకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చావు, మీ నాన్న అప్పు కూడా తీర్చావు. మరి బ్యాలెన్స్ డబ్బు ఎక్కడరా? బావమరిది చేతిలో పెట్టావు. నువ్వెందుకు తిరిగి అడగడం లేదు? ఇలా చూడు, నీ భార్య ఖచ్చితంగా అడుగుతుంది. అప్పుడు మీ కుటుంబంలో పెద్ద సమస్యలు వస్తాయి. నీకు కావాల్సింది అదేనా? రేయ్, పెళ్ళైన తర్వాత మరదలు పెళ్లి కొడుకు ఇంటికి వస్తారు. అప్పుడు వాళ్ళు ఎక్కడ పడుకుంటారా? నీ ఒళ్ళోనా? అరే మేమంటే అందరికి ఇష్టమేరా. నీకు ఎందుకు అలా అనిపిస్తోందంటే వాళ్ళ మీద ఉన్న గౌరవం, ఇంకేం లేదు. తరువాత పెళ్ళి. ఏ కట్నాలు రావని తెలిసి కూడా తిరిగి వచ్చారంటే ఆ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చడం బట్టే. రేయ్, ఇంత పెద్ద సంబంధం వెతుక్కుంటూ వచ్చిందంటే మనమే కదరా ముందుండాలి. అది వదిలేసి అన్న చక్కెర తక్కువగా టీ అన్న. చాలు ఇచ్చే. రే నీకు తెలీదా, వాడు చాలా అమాయకుడు రా. ఎవరు? కానీ నాకంతా చెడే చేశాడే, అందుకే నాకు కోపం వచ్చింది. రే పాచు చిన్న పిల్లాడు కదరా, అప్పుడు చెప్పడానికి సిగ్గుపడి వాడు నిజం చెప్పకపోయి ఉండొచ్చు. కానీ వీడికెందుకురా అంత పట్టుదల? రే వాడికి హాస్పిటల్ అంటూ పెళ్ళంటూ ఎన్నో సమస్యల్లో ఉన్నాడు రా, అర్థం చేసుకో. అయితే వెళ్ళి వాడితో చెప్పు ఈ విషయం పట్టుకుని తిరగొద్దని, ఆ చిన్నమ్మాయి పెళ్ళైనా సరిగ్గా జరిపించమని. ఓ అయితే నాదే సమస్య? రే మీ ఇద్దరే కదా గొప్ప ఫ్రెండ్స్, నువ్వే వెళ్ళి చెప్పుకో. అంటే దీనికోసం నేను వాడి వెంట పడి తిరగాలా? ఓ అంటే అదే నీ మనసులో ఉందన్నమాట. అర్థమైంది. నీ పద్ధతి బాగుంది, తీసుకో. నాకొద్దు. వద్దంటే పో. ఒరే పాచు, వచ్చి భోంచే. వస్తానమ్మా, వెళ్ళు. రారా బా వస్తానమ్మా. ఒక ఫోన్ చేతిలో ఉంటే చాలు వీడికి. రే పాచు, నా ఇంకా భోజనం చేయలేదా? లేదు. అదేంట్రా పాచు, వీడికేమైంది? రే 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 చూడరా. వదిలే. బాబు రే, నీ చెల్లెల పెళ్ళికి మేము రాము. పనిచేసే చోటు కూడా చాలా అప్పు తీసుకున్నాను. అవన్నీ నేనే కదా తిరిగి కట్టాలి. నాకెక్కడి నుంచి వస్తాయి? ఆయన మంచోడు కాబట్టి ఇచ్చారు, ఇంకెవరైనా తెచ్చుంటారా? మనసు ప్రశాంతతే లేదు. ఆ కబీర్ అన్న ఉన్నందువల్లే మసీదు హాల్ దొరికింది. మిగతా వాటికి ఏం చేస్తారు? దానికి ఇంట్లో అందరూ ఒక్క మాట మీద నిలబడితేనే కదా. ఊరోళ్ళ దృష్టిలో ఈ ఇంట్లో ఉన్నది 3 మగాళ్ళు. రా కూర్చో. అమ్మాయి అప్పడాలు తీసుకురా. చాలు. సల్మాన్ మన దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదు. అయినా సరే మన అమ్మాయిని పంపించేటప్పుడు మనం ఏదో ఒకటి పెట్టాలి కదా. మరి ఇవ్వాలి కదా, ఇది నా పెళ్లి లాంటిది కాదుగా. తనకి పెళ్లి చేసి మరొకింటికి పంపించాలిగా. నేను లావుగా తీసుకొస్తాను. హలో ఊళ్ళో జనం పక్కింటి వాళ్ళ సాయం లేకుండా మనం ఈ పని చేయలేము. అప్పుడు మనమే కదా వాళ్ళ దగ్గర మర్యాదగా ప్రవర్తించాలి.
మన ఆడపిల్ల జీవితంతో ఆడుకోకూడదు. అల్లుడు లేదు పర్లేదు. ఏమండి కాస్త ఆగండి. ఏమండి ఏమండి మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పలేదు. సల్మాకి ఘనంగా చేయాలని కదా నువ్వు చెప్పింది. దానికంటూ బాచుగాడు ఉన్నాడు కదా. నా ఉద్దేశం అది కాదు. నాకెవరూ లేనందువల్లే కదా. అల్లా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకెప్పుడు నేను ద్రోహం చేయాలనుకోలేదు. ఏమండి మరి ఇంకెందుకు? ఏమండి వస్తున్నా, అది విరిగిపోతుంది. ఏంట్రా? నేను ఒంటరి వాడినవడం నా తప్ప? అది నా ఇల్లు అనుకుని నేను తాగడపెట్టడం తప్ప? వీళ్ళ పెళ్లి కుదరగానే నా కూతురు ఇల్లు హాస్పిటల్ పడింది. నీకు విషయం తెలుసా? నిన్న రాత్రి నా భార్య ఇంట్లో నా గురించి ఏమనుకున్నారో తెలుసా? అరే నేను నా బరకతు కొట్టుకెళ్ళి నేనా గొడవ పడింది అడితోటి. ఆడెళ్ళి బెన్నితో గొడవ పడితే అది నా తప్పంటరా? ఆ బండ నా కొడుకు సల్మాన్ పట్టుకొని కొట్టడంలో నాదేమైనా తప్పుందా? నేను ఏ తప్పు చేయకపోయినా నాలో నేను కుమిలిపోతూ ఉన్నాను. దానికంటూ నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఏంటది? నువ్వు చెప్పిందే కరెక్ట్. పెళ్లి జరిపించాలి, ఇల్లు కట్టాలి. కానీ ఇప్పుడు నా వల్ల అయితే కాదు. కానీ నా వల్ల అయ్యే విషయం ఒకటి ఉంది, అది నేను చేసి తీరాలి. ఆ స్కూటర్ మీద స్క్రాచెస్ ఎవరు గీశారో అలా నేను కనిపెడతాను. తర్వాత అంటే చంపేస్తాను. నేను ఒక విషయం చెప్పనా? మంచి మనసు ఉన్న వాళ్ళకి కష్టాలు రావని చెప్పడం అబద్ధం కదా. అలాంటి అబద్ధాన్ని నా జీవితంలో ఎప్పుడు వినలేదు. పోనీ మీరు చెప్పండి, మీ చుట్టుపక్కల ఇళ్లలో మంచి మనసు ఉన్న వాళ్ళకి కష్టాలు రాలేదు అని. చెప్పండి చెప్పండి. వెతకండి, ఖచ్చితంగా దొరుకుతుందని వినుంటారు కదా. వెతికి చూద్దాం. మామా, ఒక్కొక్క అవకాశాన్ని మనం అనుమానిస్తుంటే అవకాశం ఉన్న వాళ్ళని అనుమానిస్తే సరిపోతుంది కదా. అలాగా? మరి నాకు రాహుల్ గాంధీ మీద సందేహం. 12 ప్యాకెట్లు బ్రెడ్, రస్కు 4 కిలోలు, దిల్కుష్ 10 ప్యాకెట్లు. నిశ్చితార్థం రోజున ఒక మహాసభకు వచ్చినంత జనం వచ్చారు. ఎవరిని సందేహించాలి? రాహుల్ గాంధీని అనుమానించచ్చుగా. నీకు అతని మీదేగా సందేహం. కనుక్కో. రే బావా, ఆ రోజు ఇంకెవరైనా అని ఉంటారా? దాని గురించి ఏం చెప్పను. ఆ విషయం మనం ఆ రూట్లో ఆలోచించి చూస్తే బెన్నీ స్కూటర్తో వాడుకునేది టేస్టీ పేట క్యాటరింగ్సే. కానీ వాళ్ళు తీసే అవకాశం లేదు. నాజరానికి బండి నడపడం తెలీదు. ప్రతాపన్న వెళ్తే తిరిగి రానిరాడు. ఫిరోజ్ అన్నేమో అంత త్వరగా బండి తీయడు. ఇతనెవరన్నది నాకు అప్పుడు తెలీదు, ఇప్పుడు తెలీదు. వస్తాదు తీసే అవకాశమే లేదు.
ఇక మిగిలింది మనమే. మనల్ని మనమే అనుమానించుకోగలవా? కానీ ఎందుకు వాళ్ళే ఎండుకూడదు? అతన్ని నోరు మూసుకోమని చెప్పు. మళ్ళీ పూలు ముందే కొనొచ్చుగా, మనమే వెళ్ళి తెచ్చుకుందాం పదా. టెన్షన్ అవ్వకుండా ఒక నిమిషం ఆగుతావా? కానీ ఎలా కొనాలి దాని గురించి ఆలోచించు. ఎలాగైనా కొనాలి, వెళ్దాం పదా. ఇదిగో ఈ అన్నయ్యని పంపితే చాలేమో. ఏమైంది? ఇతనే వద్దు, వెళ్దాం పదా. అవును, షాప్ కి ఎలా వెళ్ళాలి? స్కూటర్ లోనే వెళ్ళాలి. ఏది ఆ రెడ్ స్కూటరా? మామా ఇది వాళ్ళే. ఎవరు? నువ్వేగా చెప్పావు ఆ రోజు వాళ్ళు బెన్ని ఇంట్లో ఉన్నారని. దాని ప్రకారం చూస్తే వాళ్ళే బండి తీసుంటారు. వాళ్ళు బెన్ని బండి తీసుకెళ్లారు, టౌన్కి వెళ్ళారు, ఎక్కడో పడేస్తుంటారు. బండి స్క్రాచ్ చేసి తెలియకుండా ఉండడానికి స్టిక్కర్ అంటించి సైలెంట్ గా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుంటారు. లేదంటే మీ మర్దలు స్నానం చేసి వచ్చేలాగా వీళ్ళు టౌన్కి వెళ్ళి వచ్చారంటే సూపర్ ఉమెన్ సార్. రే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను, కావాలంటే నీ మర్దలకు ఫోన్ చేయి. నా మరదల ఫ్రెండ్స్ మీద సందేహపడ్డావు అంటే అది చాలా పెద్ద తప్పురా. నువ్వు ఇలాగా ఆలోచిస్తూ ఉండు. ముందు ఆ ఫోన్ ఇలా ఇవ్వు. హలో చెల్లమ్మా, అక్కడ స్మృతి ఉందా? అవును, నేనే స్మృతి. ఆ రోజు నువ్వు చేసిన పర్ఫార్మెన్స్ చూసే కనిపెట్టేశాను ఆ పని చేసింది నువ్వని. అయితే నువ్వేనా? అవును నేనే. ఆ రోజు నువ్వే కదా బండి యాక్సిడెంట్ చేసావు. నేనా? ఓహో, అప్పుడు సల్మాన్ కి చేసిన చాలక మా వెంట పడుతున్నావా? నిజం చెప్పు, నువ్వే కట్ చేసావు. నీకు అసలు బండి నడపడమే రాదు, నన్నంటావా? అంటే ఆడోళ్ళు బండి నడపలేరని చెప్తున్నావా ఏంటి? అవునే, అదే చెప్పాను నేను. నీ మేల్ డామినేషన్ ఆడవాళ్ళ మీద చూపించుకో, ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. అనవసరంగా మాతో ఇలా మాట్లాడకు. ఆ స్కూటర్ కి మాకు ఏ సంబంధం లేదు. ఓకే ఓకే ఓకే, సారీ మా టేక్ కేర్. ముందు ఫోన్ పెట్టేరా వెద్దవా. ఏమంటున్నారు వాళ్ళు? నువ్వు చెప్పిందే కరెక్ట్. వాళ్ళ మనసు గాయపరిచాను. ఎవరు? ఆ గుండు వెదవే. ఇంకోసారి ఫోన్ చేస్తే తీయద్దు. రామేసుకెళ్దాం. బండి తీసుకునే అవకాశం ఇంకెవరైనా మిస్ చేసుకున్నారా? ఏదైనా చెడ్డ మాట అయి ఉంటుందా? తను కోపంతో ఏమీ చెప్పలేదు. వీడు బండి నడుపుకుంటాడా? అవును కదా, వీడేం అక్కర్లేదు, మనమే వెళ్దాం. అక్కలేకపోతే మన చూసి వెళ్ళొచ్చు కదరా. 5 కిలోలు పంచదార, 1/2 కిలో నిమ్మకాయలు, నీళ్లు కలిపి జ్యూస్ చేశారంటే సరిపోయేది. వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారా? నేను చూద్దాం. బయలుదేరి ఆ పాత తీసుకురా అక్కడికి. గ్లాస్ తీసుకెళ్ళరా అన్న, గ్లాస్. రే అజుపాన్, నువ్వంటరా? నేను ఆలోచించింది తప్పు. అలా చేస్తున్నాడు. నా గురించి ఎవరో తలుచుకుంటున్నారు అనుకుంటా. బెన్నీని తప్పు పట్టచ్చా? తెలియక స్క్రాచ్ పడిందంటే అదేదో పొరపాటు అనుకోవచ్చు, కానీ కావాలనే స్టిక్కర్ అంటిస్తే తెలిసనే కదా అర్థం. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపించాలి. బా, ఆ స్క్రాచ్ పడిన దాని మీద ఏదో స్టిక్కర్ అంటించారు కదా, అది ఎక్కడది? సర్లే నువ్వు రా. అది పెయింట్ కొట్లో కానీ స్టిక్కర్ కొట్లో కానీ ఉంటుంది అంతేగా. అక్కడికి వెళ్ళి విచారిస్తే పోయింది కదా. ఎందుకు? కొట్టుడు తెలియదంటారా స్టిక్కర్ ఎవరంటించారని. అప్పుడైతే దొంగ తెలిసిపోద్దిగా. కానీ అంటించిన కొట్టు తెలీదే. దాన్ని మనం కనుక్కుందాం. ఈ మాట నేను నీతో చెప్దాం అనుకున్నాను, నువ్వే వెళ్ళి కనిపెట్టావు. ఇక నీళ్ళు ఎక్కడ పెట్టాను? నీళ్ళు బాటిల్ ఉండాలి. అది నువ్వు రావట్లేదా? నాకు అప్పుడే తెలుసు నువ్వు బెన్ని సైడే ఉంటావని. కానీ తాజు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ ఏరియా మొత్తం నేను చూసుకుంటాను. మిగతాది నువ్వు చూసుకో, ఓకేనా? మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తావేంటి? వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళు, నేను బైక్ తీసుకొస్తాను. ఓకే అన్నా. ఎరా మన పని అయ్యిద్దంటావా? Naomi is a very smart girl. Right or wrong? రైట్. Good. నువ్వు ఇప్పుడు బయలుదేరుతున్నావా? ఈ రోజు స్కూల్ అయ్యాక డైరెక్ట్ గా వెళ్దాం అనుకుంటున్నాను. మీరేగా చెప్పారు ఇద్దరిలో ఎవరో ఒక అడ్జస్ట్ అయితేనే సర్దుకుంటుందని. అందుకే నేనే. బయలుదేరావా?
బెన్నీ రాకముందే నువ్వు వెళ్తానంటే నేనే తీసుకెళ్లి వదిలేసేవాడినిగా. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్తే అది నిజంగా కరెక్ట్ గా ఉండదు. వస్తున్నాను. ఇదిగో ఏరా, ప్రతి ఒక్కరూ బయట ఏదేదో తప్పుగా మాట్లాడుకుంటున్నారు. అది తనే వెళ్తానంటే నువ్వెందుకు వద్దంటున్నావురా? బెన్నీ అక్కడున్నప్పుడు తను ఇక్కడ ఉండడం మంచిది కాదు కదా. లేదు మమ్మీ, నేను ఇలా అంటున్నానని అనుకోవద్దు. తన్ని తీసుకొచ్చేటప్పుడు నేనే నా కల్లారు చూశాను కదా. బెన్నీ తిరిగి వెళ్ళినా మళ్ళీ తను అక్కడే ఉండాలి కదా. సలీనా, నువ్వు భయపడొద్దు. నేను బెన్నీతో మాట్లాడాను. వాళ్ళ అమ్మని ఒప్పించి ఇక్కడికి వస్తానని చెప్పారు. ఒక్కొక్క విషయం డీల్ చేయడానికి ఒక్కొక్క పద్ధతి ఉంది, అంతేగానా? బాచా ఆడే చేసాడు ఎలా చెప్తున్నావు? అతను చేశాడని నేను చెప్పలేదే, భద్రయ్యగా చెప్పాడు. ఆడికెందుకురా డబ్బు? టీని అడిగితే ఆడేం చెప్పాడు? దీని గురించి మాట్లాడడం కోసమే నేను ఇక్కడికి పిలిచాను. పాచు ఆ రోజు కొట్టుకు వెళ్ళలేదు. ఆడెక్కడికి వెళ్ళాడు? నువ్వు రా చెప్తాను. ఇక్కడే ఆపు. ఎక్కడరా? ఇక్కడే ఎక్కడో ఉంటున్నాడని చెప్పారే. రాజు, సమస్య మనం అనుకున్నంత సింపుల్ గా ఉండదు. రేయ్, నీకు ఆ బాబు తమ్ముడు తెలుసు కదా? వాడిని పోయిన వారమే పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసా? ఎందుకు? పోలీసులు పట్టుకున్నాకే బాబుకు తెలిసింది వీళ్ళ తమ్ముడు ఇలాంటి పనులు చేస్తున్నాడని. ఇందులో ఇరుక్కున్న వాడిని బయటికి తీసుకొచ్చేస్తూ ఉంటాడు. నువ్వు టెన్షన్ అవ్వద్దురా. ఇక్కడే ఎక్కడో ఉంటున్నాడు. వాడు ఇక్కడే ఉండాలి. భయ్యా, భయ్యా, रूम नंबर 3 उधर है। 3 उधर वहां। हेलो ए भैया, हेलो भैया, हेलो ताजू अन्ना, क्या हुआ? నువ్వెందుకురా మాకు చెప్పకుండా పాచుకు డబ్బులు ఇచ్చావు? నీకెక్కడి నుంచి వచ్చారా ఇన్ని డబ్బులు? అరే చూప్ కర్, క్యా చాయే తేరే కో? హిందీలో మాట్లాడుతున్నారు. ఒరే తెలుగులో మాట్లాడరా. క్యా బోలో బే? రాత్రి పూట రూమ్ దగ్గరికి వచ్చి అరుస్తావేంటి? ఉస్కా బాప్ కా తెలుగు. రేయ్, ఏంట్రా వాగుతున్నావు? అసలు నా తమ్ముడికి డబ్బులు ఎందుకు ఇచ్చావో చెప్పరా. నాకు నచ్చిన వాళ్ళకి డబ్బిస్తాను, నా డబ్బది. నీకు ఏంటి? హిందీలో మాట్లాడతావా నువ్వు? అరే ఎందుకు అంత ఆవేశం? వస్తాగు. ताजू अन्ना, ఏంటి ప్రాబ్లం? इसका प्रॉब्लम क्या है? ब्रदर, सब कुछ गड़बड़ है। सच में తను కొట్టుకి రాకపోతే హాస్పిటల్కి వెళ్ళాడనుకున్నాను. और बाद में पता चले कि హాస్పిటల్కి పోలేదు. ఏంటంటే నేను అవి ఇంటికి పంపించాల్సిన డబ్బులు, అందుకే అడిగాను. किसी को भी दिक्कत पहुंचने के लिए नहीं. ఉన్నటువంటి పాచుకి ఏమైంది? ఆడికి డబ్బుతో ఏం పని? వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? బదర్, దయచేసి చెప్పు. అన్నా, మీ ఇంట్లో ఫంక్షన్ అప్పుడు అందరూ బిజీగా ఉన్నారు. ఇస్లియే బండి కేసు కోసం వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. వాడు అది చెప్పడానికి సంకోచించాడు. పోలీస్ స్టేషన్లోనా? పాచువా? పోలీస్ స్టేషనా? పోలీస్ స్టేషనా? మనకింకా ఏం తెలియదే. వాడే ఈ పని ఖచ్చితంగా చేశాడని మొండి పట్టుబట్టి నన్ను కొట్టుకు తీసుకుని వెళ్ళాడు కదా. మరి ఈ విషయంలో సల్మాన్ వాడు కొట్టినప్పుడు వాడు మనకేం చెప్పాడు? బైక్ నుంచి కింద పడ్డానని చెప్పాడు. ఇప్పుడు చూడు, బదర్ చెప్పాడు కాబట్టి మనకు అన్ని విషయాలు అర్థమయ్యాయి. వాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన విషయం ఇప్పుడు చెప్పు.
ఊరికే ఉంటారా మీరు? ఏదో ఒకటి చెప్పుకుంటూ. ఇక దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పాచు బండి తీసుకెళ్లాడు, అక్కడ ఏదో జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి సెటిల్ చేశాడు. కరెక్ట్గా ఆ రోజు తర్వాతే ఆ కొట్టోడు వచ్చి గొడవ వచ్చేసాడు. ఈ రోజు వాడు కరెక్ట్గా ఎక్కడ వెళ్ళాడో మనకి ఎవరికైనా తెలుసా? తెలీదుగా. చెయ్యాల్సిందంతా చేసావు, ఎందుకురా నువ్వు ఒప్పుకోవడం లేదు? ఏం ఒప్పుకోవాలి? ఓ, అసలు నీకు విషయమే ఏంటో తెలీదా? నేను కాదు, నాకు దీనికి సంబంధం లేదు, అందుకే ఒప్పుకోండి అంటున్నాను. అలాగా? సార్ నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్ళావు ఈరోజు? అది నేను మరి చూసారా మీరేదేదో ఊహించుకుని నన్ను దొంగించకండి. మందు కొట్టి బండి నడిపినందుకు యేసుదాస్ ని పోలీసులు పట్టుకున్నారు. డబ్బులు ఇచ్చి సెటిల్ చేయమని నన్ను పిలిచాడు. యేసుదాస్ కాదురా, ఏఆర్ రెహమాన్. భలే అబద్ధం చెప్తున్నావురా నువ్వు. అది అబద్ధం అని నువ్వెలా చెప్తున్నావు? అయితే చెప్పు, ఇవాళ ఎక్కడున్నావు? రేయ్, షాప్కి వెళ్ళానని మాత్రం చెప్పొద్దు. ఈ విషయం నీకెందుకు నేను చెప్పాలి? చూసారా, నిజం చెప్తే వాడి కోపం వస్తుంది. అసలు ఏం కావాలి నీకు ఇప్పుడు? నాకు నిజం తెలియాలిరా, అంతే. ఈ గుండుగాన్ని అక్క కనీసం నువ్వైనా నమ్ము. చాలా ఆపుతారా? ఇది వాడే చేసుంటాడని మీ ఇద్దరు ఎలా చెప్తున్నారు? ఎవరైనా చూసారా? ఆ బెన్ని అన్న, ఆ కొట్టోడు, లేకపోతే కనీసం మీరైనా చూసారా? లేదు కదా. అనవసరంగా నా తమ్ముడి మీద నింద వేయకండి. అరే, ఇప్పుడు నేను చెప్పేవేవి ఆధారాలు కదా. వీడే దొంగ. నువ్వే వాడికి గారాబం ఇచ్చి చెడగొడుతున్నావు. నేనే చేస్తానని అంత ఖచ్చితంగా చెప్తున్నావు. చూసిన వాడు ఎవరైనా ఉంటే తీసుకొస్తాను, ఖచ్చితంగా తీసుకొస్తాను. ఏం జరుగుతుంది ఇక్కడ? మీరందరూ బయటకు వెళ్ళిపోండి. మీకు వేరే పనే లేదా? ప్రశాంతంగా నువ్వే చేసావని తెలిసిందనుకో. రే, ఇవన్నీ ఇప్పుడు అవసరమా? నువ్వు వెళ్ళి ఎవరు తీసుకుపోతున్నావు ఇక్కడికి? మనం వెళ్ళి అన్ని చోట్ల విచారం చూసాం కదరా. నేను అడిగిన వాడికి సమాధానం చెప్పకుండా ఏటెళ్తున్నావురా? నేను నిజం చెప్పనా, ఏ కోర్టులోనే ఎంక్వైరీ చేయలేదు. రే, నువ్వే కాస్త ఆలోచించు. మనం ఈ విషయం నలుగురి దగ్గర అడగగలమా? మరి ఇప్పుడు మన పరువుకు సంబంధించింది కనిపెట్టే తీరాలి. ఆ తర్వాత వాడిని 4 పీకులు పీకుతాను. సరే, ఓ పని చేద్దాం. ఆ రోజు నేను కొట్టుకెళ్ళాను, వాళ్ళు నన్ను తరివేశారు. అన్నా, ఇక్కడ స్క్రాచ్ అయిన బండికి స్టిక్కర్ అంటించి కనిపించకుండా చేస్తారా? రేపు అక్కడి నుంచి ప్రారంభిద్దాం. రే, తాజీ నా దగ్గరకు వచ్చి నీ గురించి అడిగినప్పుడు ఆ పరిస్థితుల్లో నేను చెప్పకపోవటం బాగుండదు కదా. నువ్వు చెప్పిన చోటు దుబాయ్లో ఏమీ లేదు కదా. టాలీ ఎగ్జామ్ రాయటానికే కదా వెళ్ళావు. ఆ విషయం చెప్పేసి వెళ్ళొచ్చు కదా. చెల్లిని చదివించడమే చాలా పెద్ద విషయం. వాటి మధ్యలో ఇంట్లో నా విషయం. దానికోసమైనా అతని దగ్గర నుంచి డబ్బు తీసుకున్నావు? లేదు, అది యేసుదాస్ కేసు కోసమే. యేసుదాసా? నా క్లాస్మేట్. పైగా నాకు బద్దర్ ఫోన్ చేసినప్పుడు నేను ఎగ్జామ్ రాస్తున్నాను, కానీ డబ్బులు తిరిగి ఇచ్చేసాను. నిజం చెప్పాలంటే నా మనసేం బాలేదు. అలా అంటావేంటి? ఈ పని చేసినోడు ఎవడో తెలియదు కానీ మనతోనే ఉన్నాడు. అందుకు? అది వాడెవడో ఖచ్చితంగా నాకు తెలియాలి. అది ఇప్పుడు చాలా అవసరం. పోరా, రాను రాను నీ బుద్ధి కూడా పడైందా? అటువంటోడు ఇక్కడికి వచ్చాడా అని అడిగితే ఇక్కడ ఇదే కదా పని. మీరు తప్పుగా అనుకోకపోతే మేము దీని గురించి అన్ని కోట్ల విచారం చూసామండి. ఈ ఒక్క కొట్టే మిగిలిపోయింది. విషయం నాకు అర్థమైంది, మీకు కూడా అదే అర్థమయ్యే ఉంటది కదా. చూసారుగా ఎలా చేసి పెట్టారు వాళ్ళు. ఎవడో ఎదవ ఒక చెత్త స్టిక్కర్ అంటించాడు. ఇది నేను చేసిందే. నేను చేసిన పని ఏదో నాకు తెలీదా? తర్వాత నువ్వు అన్నట్లు ఇదే చెత్త స్టిక్కర్ కాదు, మార్కో స్టిక్కర్. మార్కో స్టిక్కర్. అర్థమైంది. ఏం అర్థమైంది?
ఈ సిటీలో ఈ అమూల్ బేబీ కొట్లో మాత్రమే ఈ స్టిక్కర్ దొరుకుతుంది, లేకపోతే మీరు వేరే ఊరికి వెళ్ళాలి. మాకు అర్థమవుతుంది. ఈ స్టిక్కర్ అంటించడానికి వచ్చిన వాళ్ళు మీకు ఎవరు గుర్తున్నారా? చూడండి. ఏం మీకు అనుమానమా? రే బావా ఒక్క నిమిషం. అరే మిమ్మల్ని కాదు రే, నువ్వు ఎవరిని పిలవాలో నిర్ణయించుకోరా. రే నువ్వు ఆ పాచి ఫోటో అతనికి చూపించరా. అతనేని కన్ఫర్మ్ చేస్తే ఆడి కాళ్ళు ఎరగొడతాను. పాచు చేశాడని ఇతను ఒప్పుకున్నా వాళ్ళు ఒప్పుకోరు కదా. ఏంటి? నేను జరిగిందని మనసులో ఉంచుకుని అబద్ధం చెప్తున్నారా? అయితే నువ్వు రా చెప్తా. ఏం చేస్తావు? అన్నా మేము ఒకరిని ఇక్కడికి తీసుకొని వస్తాం. వాడు చూసి మీరు వాడో కథ గుర్తుపట్టండి. దానికేంటి, ఇప్పుడు ఈ కేసులో నేను కూడా ముద్దాయే కదా, అప్పుడు నేను కూడా మీకు సపోర్ట్ చేయాలి కదా. ఫోన్ చేయడం వాడికి. నేను కూడా ఆలోచించాను. 20 సంవత్సరాలు విదేశాలకు వెళ్లి పనిచేసి మన ఊరొచ్చి కొట్టు తెరిచి 2 వారాలే అయింది. అంత లోపలికే స్టార్ట్ అయిపోయినాయి కేసు గీసు. ఇదేరా మన ఊరు పరిస్థితి. నువ్వు పిలవరా. ఈ విషయం ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. రే మామ మనం అనుకున్నట్టు కాదురా వీడు బయలువన్లా ఉన్నాడు. అన్నా ఇప్పుడు వచ్చే కుర్రాడు కనుక చేసుంటే మీరు తననేం కొట్టద్దు. నా బండిగా స్క్రాచ్ చేశాడు, నేను చూసుకుంటానండి ప్లీజ్. అది నువ్వెవరా డిసైడ్ చేయడానికి? అది నువ్వే నిర్ణయించుకున్నావా? నా పని నేను చూసుకుంటే ఇక్కడ పక్కన కూర్చొని స్టిక్కర్లు అంటించుకునేవాడిని, నాతో దొంగ పని చేయించిన వాడిని నువ్వెవరా కొట్టద్దంటానికి? ఇదేం న్యాయం? ఇది పోలీసుల దాకెళ్తే నేను కూడా ముద్దాయినే కదా సపోర్ట్ చేసినందుకు. నా మీరు వాడిని కొడతానంటే నేను తీసుకురా. నీ సంగతి చెప్తానట్రా. నువ్వు వాడిని ఇక్కడ తీసుకురాబోతే నీ గుండు పగిలిపోద్ది. ఇందులో నన్ను ఇరికిచ్చిన వాడిని ఏం చేయాలో నాకు తెలుసురా. అది నువ్వు నాకు చెప్పక్కర్లా, అర్థమైందో? తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు? నా మొదలైంది గుద్దు గుద్దాను నీ మూతి పళ్ళు రాలిపోతాయి నాకు కూడా. వద్దు, నా ఓమిని ఇప్పుడు స్కూల్ బస్ లోనే వెళ్ళనివ్వండి. అవుటింగ్ కి వెళ్ళి రిటర్న్ లో దాన్ని పికప్ చేసుకుందాం. ఓ చాలు. ఎప్పుడు తప్పుతుంది? నాకు ఇప్పుడు ఆరోగ్యం కూడా బాలేదు. ఏంటి మీ అమ్మ ఫుల్ ఫామ్ లో ఉన్నట్టుంది? మన గురించేనా? మన గురించి ఏమీ కాదు. బెన్సీ ఎక్క దొరికింది. నేను వెళ్ళదంటే కనుక్కుంటాను, లేదంటే పెద్ద గొడవ అయిపోతుంది. చూడండి, బ్యాగ్ గది మోసుకుంటూ వస్తున్నాను, నన్ను వెయిట్ చేయించకండి. నిన్ను ఎప్పుడైనా నేను వెయిట్ చేయించానా? చెప్పు. మీరు విదేశాలకు అది వెళ్ళినప్పుడు నేను వెయిట్ చేయలేదా? సరే ఫోన్ పెట్టేస్తాను, తర్వాత చేస్తాను. సరే. నోరు మూసుకొని నీ పని చూసుకో. నా దగ్గర ఎందుకు తిట్లు తింటా? నేనేదైనా అనుకుంటే చాలు నిన్నే అనుకుంటా. నా తలరాత ఇల్లు శుభ్రం చేసే లోపే నా నడుము పట్టేస్తోంది. అమ్మా ఇప్పుడు ఎవరిని తిడుతున్నావు? ఇంకెవరిని తిడతాను? అదిగో మా ఇద్దరి పిల్లిని మొత్తం అంతా నాశనం చేస్తోంది. అయితే స్కూటర్ సీటు అది కూడా చిరిగిపోయిందా? అది కూడా దానిపైన అయి ఉంటుంది. పోవే కలిసి. నువ్వే చెప్పావు కదా స్కూటర్ని పాడు చేసింది తాజు పాచులేనని. నువ్వు కొంచెం జరుగు. మరెందుకు ఇప్పుడు కుక్కలో పిల్లలు అంటున్నావు? అమ్మా రాయ్, వాడు ఎక్కడ్రా? స్కూటర్ని పాడు చేసింది పిల్ల పాచునా? నాకు ఇప్పుడే తెలియాలి. అది చెప్పిన తర్వాతే మిగతా పనులు. అమ్మా ఏ పిల్లిరా స్కూటర్ తీసుకెళ్లి స్టిక్కర్ అంటించుకొస్తుంది? పెద్ద తెలివైనోడు. ఏంటి బాబా? నేను అప్పుడే చెప్పాను కదా మా వాడితో నువ్వేం గొడవ పడొద్దని. మరెందుకు ఇక్కడ వరకు పిలిపించింది? నా పరువు తీయడానికే నన్ను రప్పించావు ఇక్కడికి. వీడి కాదు, వాడి గొంతిలా లేదు. మీరెవరినో తీసుకొచ్చారు. వీడా? వీడి కాదులే.
వాడు కాదని చెప్పాడుగా, అప్పుడు సంతోషంగా ఉండొచ్చుగా. అన్నా కన్ఫామేగా? అయితే నేను బయలుదేరుతాను. రే వాడిని మరోసారి ఇక్కడికి తీసుకొచ్చి అడుగుదాంరా. రే అన్నా డబ్బులు తర్వాత ఇస్తాను. రేయ్ ఏంట్రా ఫోన్ తీయలేదు చిన్న పిల్లల్లాగా? రే ఆగరా, నాకు చివరిగా ఒకరి మీద అనుమానం ఉంది. అనుమానం కాదు, ఖచ్చితంగా వాడే. నువ్వు నాతో ఉండాలి. ఆగరా మామా, నువ్వు పాచి నన్ను కొట్టారు. ఆ బాత్తో వెళ్ళి ఒంటరిగా మందు కొట్టాను. నువ్వు పాచి ఈ పరిస్థితుల్లో ఉంటే నేనెలా సంతోషంగా ఉండగలను? నాకు నిద్ర రావడం లేదురా. నేను ఎక్కడ మిస్ అయ్యానని మందు కొడుతూ ఆలోచించాను. లెక్క తప్పైతే నిద్ర రాదని తెలుసుగా నీకు. అలా లెక్కలేసి వేసి చివరకు ఓ విషయం కనిపెట్టాను. అది నీతో చెప్దామని వచ్చాను. ఇలా చూడు. కాదు, జోయల్. అవునరా, వాడు నా కళ్ళ ముందే బండి నడుపుకుంటూ వచ్చాడు. చెప్పేది విను. ఏంట్రా లేటు? నాకు ఒక పని పడిందిలే. వెనక్కి కూర్చోరా. ఇది బెన్నీ సైడ్ ఇష్యూ. ఏంట్రా ఇది? రబ్బర్ బ్యాండ్. ఊరికే ఆడుకోవడానికే. ఆ తర్వాత నా కాన్సన్ట్రేషన్ మొత్తం రబ్బర్ బ్యాండ్ మీదే ఉంది. ఇలాంటి రబ్బర్ బ్యాండే నేను ఇంతకు ముందు ఎక్కడో చూశాను. నేను దాని గురించి ఆలోచించేటప్పుడు ఇంకోటి గుర్తొచ్చింది. ఏయ్, నీకు గుర్తులేదా? పాపం ఆ రోజు నేను ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే నువ్వు కూడా జ్యూస్ తీసుకొస్తున్నావు. సడన్ గా నేను ఢీకొట్టాను. నువ్వు నన్ను వెంటనే కొట్టుకు పంపించావే. చూసుకుని వెళ్ళొచ్చుగా. నిమ్మకాయలో నీళ్లు కలిపి జ్యూస్ చేద్దాం అనుకున్నాను. తెస్తాను, నేనే వెళ్ళి తెస్తాను. అప్పుడు నేను బండి తీసినప్పుడు అలాంటి రబ్బర్ బ్యాండ్ బెన్నీ స్కూటర్లో ఉంది. ఇక్కడే ఉండి ఇచ్చేసి వస్తాను. జోయల్ అలారా? బండి వాడు తీయడం బట్టే కదా రబ్బర్ బ్యాండ్ అక్కడికే వచ్చింది. అప్పుడు నేను ఆలోచించాను, ఆ కొట్టాయని చెప్పినట్టేగా ఉన్నాడు. అతనేమన్నాడు? సన్నగా ఒక కుర్రాడు. ఇదిగో ఇలా చూడు. అప్పుడు నేను ఆ లిస్ట్ తెచ్చి చూశాను. అప్పుడు మన లిస్ట్లో మిస్ అయినాడు వీడే. చూడు. వీడు కూడా కాదు. అన్న ఈసారి కొంచెం బాగా చూడన్నా. మీరు తెగమగ పడనే వద్దు. రేయ్, ఒక్కసారి తప్పు చేశాను నన్ను వెర్రిపప్పలా చూడక. ఈ సైడ్ యాంగిల్ ఫోటో లేకుండా వేరే ఉందా నీ దగ్గర? ఉందా? అది నన్నే అడుగుతున్నావు మళ్ళీ. భలే ఉందే. వీడెవడ్రా ఆ సైడ్లో కూర్చున్నాడు? వీడిని ఎక్కడో చూశానురా నేను. వీడిది పెద్ద ఫోటో ఉందా? ఎవరు? అరే వీడ్రా. ఈడే పాచు. నిన్న ఇక్కడ తీసుకొచ్చాను కదా అండి. ఏందన్నా నువ్వు వచ్చి? అరే వెదవా, ఈ రెడ్ షర్ట్ ఉండేరా చెప్పేది. బాగా చూడు. వీడా? అవును, ఇతనే. ఖచ్చితంగా? ఖచ్చితంగా వీడే. వీడే ఉన్నాడు. ఎందుకని? ఈ కుర్రాడీలు చాలా దూరం. ఏ మీ చెల్లెలిచ్చి పెళ్లి చేస్తావా? అరే వీడి ఫోటో ఇంకోటి ఉందా లేదా చెప్పు. ఇదిగో చూడన్నా. వీడే వీడే అర్థం కనోయాలు. వీడు రిచర్డ్. రిచర్డా? కావాలి. తీసుకొస్తానా? ఇప్పుడైనా కావాలి. చెప్పకపోతే చంపేసి చెప్పరా. నేను తీసుకొస్తానా? వదలండి. చెప్పు. వాడి ఇల్లు వాడికి బాగా తెలుసు. వీడు రిచర్డ్ కాదన్నా. రిచర్డ్ కాదు.
రే ఈ బీనా కొడుకు రిచర్డ్ రా. అరే ఏ బీనారా? రే నీకేమైనా పిచ్చి పట్టిందా? వాడు రిచర్డ్ రా. అరే నువ్వు చెప్పే రిచర్డ్ కాదురా, నేను చెప్పే రిచర్డే కావాలి. ఏంటది? రే నేను ఫోటో చూసాను రా, నాకు తెలీదా? రే వాడు చూశానని చెప్తున్నాడు కదా, నువ్వు కాల్ చేయరా వాడికి. లేకపోతే వాడు ఇల్లు ఎక్కడో నాకు చెప్పు. ఇంకొకసారి ఎవరి దగ్గర వాడు ఇలాంటి తప్పుడు పని చేయకూడదు. ఫోన్ చేయరా, ఫోన్ చేయి. అరే ఈ బెన్నీ రిచర్డ్ ఇల్లు మా ఇంటి పక్కనే, మీ ఇంటి పక్కన కాదుగా. మరి నాకేగా తెలుసు. నువ్వు టైం వేస్ట్ చేయకుండా నాతో పడి వచ్చాయి. అన్నా వీడు కాదన్న వాడు. అరే రారా, ఆ రిచర్డ్ కాదురా వీడు, రా. అన్నా నేను వాడితో మాట్లాడతాను. మీరు చెప్పింది కరెక్టే. తాజు వస్తున్నావా? నువ్వు ఆ ఫోటో చూసావు కదా, అది వాడేరా. అర్థం చేసుకోరా. చూపిస్తే వాళ్ళు కరెక్ట్ గా చెప్తారు కదా. మీరు ఈ ఊర్లోనే కదరా ఉంటారు, నాకు దొరకకుండా పోతారా? ఎరా నువ్వు జోక్ చేస్తున్నావా? అరే నీకు తెలీదా, బెన్నీ వాళ్ళ అక్క కొడుకేరా రిచర్డ్. నెక్కరేసుకునే వయసు నుంచి వాడు మనకు బాగా తెలుసురా. ఇప్పుడు అతను ఆ రిచర్డ్ని అర్థం చేసుకునే టైంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను మళ్ళీ గొడవ పెడితే దానికి ఎవర్రా కారణం చెప్పు? అది పెద్ద గొడవ అవుద్దురా. ఓ మ్యాటర్ అదా. నువ్వెందుకు సిగ్నల్ ఇవ్వలేదు? గుద్దు గుద్దానంటే నేను ఎంతగా చెప్తున్నా నీకేం అర్థం కావట్లేదా? ఇది ఇప్పుడు ఇన్ఫెక్షన్ అయింది, 5 రోజులు యాంటీబయాటిక్ తీసుకోవాలి. నేను ఆదివారం జాలీ క్లబ్ లో కింద పడుతున్నా. సుభాషు, ఆదివారం నీకేం జరిగిందని చెప్పు. ఆ రోజు మా చెల్లి నిశ్చితార్థం కదా, ఆ రోజు ఇద్దరం కలిసేగా ఉన్నాం. మరి నువ్వు క్లబ్కి ఎప్పుడు వెళ్ళావు? నిజం చెప్పు. తాజు, అజిపాల్ రండి. ఏంటి పెళ్లికి పిలవడానికి వచ్చారా? రండి లోపలికి రండి. రిచర్డ్ లేడా ఇంట్లో? ఉన్నాడు, 10th కదా అందుకే బయటికి పంపించట్లేదు. ఎందుకు? వాడిని ఒకసారి పిలుస్తారా? బెన్నీ ఓ విషయం అడగమన్నారు. అలాగే. మీరు వచ్చి కూర్చోండి, మటన్ వండుతున్నాను. బాబు, ఏ తాజు అజిపాల్ నీ కోసం చూడ్డానికి వచ్చారు. నువ్వు స్కూటర్ మీద నుంచి పడినట్టు నాకు ఎందుకు చెప్పలేదు? ఈ విషయం మమ్మీకి తెలుసా? నాతో పడరా, నీతో కొంచెం మాట్లాడాలి. అన్నయ్య, ఇప్పుడు మీరు బండి నడపండి. అటు లెఫ్ట్ నుంచి రెండో ఇల్లు. సరే దిగు. నేను డ్రైవ్ చేస్తే పెద్ద సమస్య అవుతుంది. ఎందుకో? ఆ అంకుల్ పోలీసు. గట్టిగా పట్టుకో. వచ్చేసావా? లోపలికి రా. అన్న ఒక నిమిషం. సరే సరే. నాన్నకి ఈ విషయం తెలీదు, సీక్రెట్ గా ఉండాలి. ఎవరు? నేను ఒక కవర్ తీసుకోవడానికి వచ్చాను. ఇది బెన్నీ స్కూటర్ కదా? దీన్ని జాగ్రత్తగా తీసుకువెళ్ళివ్వు. సరేలే, నాతో సుభాష్ అని ఉన్నారు, డోంట్ వరీ. దీన్ని నమ్మబోతున్నానని చెప్పాడు. అవును, నేనే కొందాం అనుకున్నాను. బాబు జాగ్రత్తగా వెళ్ళాలి, సరేనా? అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వే నడిపావు కదా, ఇప్పుడు నేను నడుపుతాను రా. అన్నా, నేను బండి నేర్చుకోవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఇదే అన్నా. మీకు లైసెన్స్ ఉంది కదా, బండి ఆపండి. రే నోరు మూసుకో, నేను కాసేపు నడుపుతాను. సుభాష్ అన్నయ్య, బండి ఆపండి. రే నేను నీకు ఇస్తాను రా, ఇవ్వనని చెప్పాను. చాలండి, 3-4 కిలోమీటర్లే ఉన్నాయి, బండి ఆపండి. రే నువ్వు ఊరికే ఎక్స్ట్రాలు చేయొద్దు, నేను మీ ఇంటికి వెళ్ళి మరీ చెప్తాను. నా బండికి మరి నువ్వు నన్నే బెదిరిస్తున్నావా? నువ్వు ముందు బండి ఆపు. రే నేను నడిపినట్టు నువ్వు బండి నడపలేవు, నువ్వు పిల్లడివి.
మీరేంటి పెద్ద పవన్ కళ్యాణా? పవన్ నేను అడ్డు కళ్యాణా? నడుపుకున్నప్పుడు ఏ సమస్య రాలేదు కదా? ఇప్పుడేమైనా అయిందా? ఒకవేళ అయితే ఏమీ అవ్వదులే. గ్యారంటీగా ఎలా చెప్తున్నావు? రేయ్, నోరు మూసుకొని కూర్చోరా. నేను ఏంటి జాగ్రత్తగా ఇలా పోనిస్తున్నాను బండి కదా. బాగా బ్రేక్ పట్టుకో, బ్రేక్ పట్టుకో. నిదానం మీద చేస్తుంది. నేను ఒక నిజం చెప్పనా, ఈ ప్రపంచంలో చెప్పే అబద్ధాల్లో 50% మాత్రమే దొంగలు చెప్తున్నారు. మిగతా 50% అబద్ధం చెప్పేది నిజాయితీ అని చెప్పుకునే వాళ్ళే. రే, కూతురుతోని పెళ్ళంతోని బయట తిరగకుండా తిన్నగా ఇంటికొచ్చే. నేను వంట ఇంట్లోనే చేస్తాను, బయట హోటల్లో ఏం తినకు. నేను అదే అర్థమైందా? చెప్పాలనుకున్నాను. మనందరం కలిసి సాయంత్రం డిన్నర్కి వెళ్దాం, ఏమంటారు? అమ్మా, నువ్వు బీనాని రిచర్డ్ని రెడీ అవ్వమని చెప్పు, లేదంటే వదిలే, నేను ఫోన్ చేసి చెప్తాను. మీరు మాత్రం ఇవాళ వెళ్ళిరండి. ఓకే. ఓహో, మీకు కూడా నోరు లేస్తుందే. అమ్మా, వెళ్ళొస్తాను. బెన్నీ, ఆ రోజు నీ బండిని ఎవరెవరు తీసుకున్నారు వాళ్ళ గురించి నీకు చెప్తాడు. తాజు, తాజు, నేను చెప్పేది. తాజు, రే తాజు, తాజు. రేయ్, నేనేమైనా నీతో చెప్పానా నా పేరు చెప్పి వెళ్ళి వాడితో గొడవపడమని? దానికి ఇంట్లో అందరూ ఒక మాట మీద నిలబడాలి. బండి ఇక్కడ పార్క్ చేయకూడదు, తీసుకెళ్ళండి. రే రిచర్డు, నువ్వెందుకు బండి తీసుకెళ్ళావు? సరే, ఆ సంగతి వదిలే. కనీసం జరిగిన విషయం నాతో చెప్పాలి కదా. చెయ్యాల్సిందంతా చేసేసి ఏమీ తెలియనట్టు ఎలా నిలబడ్డాడో చూడు. విని, అది నేను చేసిన పని కాదు, నన్ను ఒకళ్ళు పంపించారు. ఎవరికి చెప్పకూడదన్నారు, అందుకే చెప్పలేదు. ఎవరు నీతో అలా చెప్పింది? ఎవరు? నువ్వు చెప్పరా, ఎవరిది నీతో చేయించారు? ఏంటే? రిచర్డ్ ఏం చెప్పాడు? రే, నిన్నేరా అడిగేది? ఎవర్రా అది? సెలీనా ఆంటీ. ఆంటీ చెప్పినందువల్ల నేను బండి తీసుకుని వెళ్ళాను. సెలీనానా? ఎవరికి చెప్పొద్దని చెప్తే నేనే చేస్తాను. విన్నావా? ఇప్పుడే అంటావు. ఇప్పుడు తండ్రి కొడుక్కి అర్థమైందా నేను తప్పు చేయలేదని? మీరేమనుకుంటున్నారు? అదంటే నాకు గిట్టదనా? ఎవరికి తెలియకుండా ఈ కుర్రాడితో ఆ పని చేయించింది. అయితే ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ఎవరికి తెలియకూడదంట. ఎలాగో రెడీ అయ్యావు కదా, తీసుకురా నీ దేవతని. నువ్వు అసలు ఎందుకని ఇలా చేశావు?
మీ ఇద్దరి మధ్య నేను ఎంత నలిగిపోతున్నానో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? ఏమండి, మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా. మన కోసమే కదా ఇదంతా చేసింది. తను ఇంట్లోనే ఉండుంటే ఇదంతా అనుభవించేది కాదు కదా. ఇదే నేను చెప్పాను, మంచి మనసు ఉండడమే సమస్య. సెలీనా అసలు ఏం చేసింది? నేను దారిలోనే ఉన్నానే. అనవసరంగా నైట్ ఇంత దూరం వచ్చి ప్రాబ్లంలో ఇరుక్కోవద్దే. ఉండవే, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను, నువ్వు కట్ చేయరా. చెల్లెల చేతికి గోరింటాకు పెట్టకపోతే ఆవిడకి నిద్ర పట్టదు. అది కూడా నిజమే కదా. తను రాత్రికి రాత్రి రిచర్డ్ తోటి నిశ్చితార్థం జరిగే ఇంటికి పని వచ్చింది. పూర్తయితే వెళ్ళిపోతాను రా. రేయ్, నేను ఇక్కడ ఒక్కనే ఉన్నాను రా. ఎక్కడున్నారు మీరు? అయ్యో అంటే పాము బాబాయ్ ఎక్కడ గాడిద ఆటలాడుతోంది. యా అల్లా, నేను సింపుల్ గోరింటాకు పెట్టేటప్పుడే సెలీనాకు విషయం తెలిసింది. బాగుంటుంది. ఏమే, నిశ్చితార్థానికి మెల్లో వేయటానికి ఒక గొలుసు కూడా లేదా? కిలో లెక్కలు పోగు చేసాంగా. కనీసం నాతోనైనా చెప్పుండొచ్చు కదా. నువ్వు ఇలా చేస్తావని నాకు తెలిసే నేను పని చేశాను. మంచి మనసున్న సెలీనా వాళ్ళకి సహాయం చేయాలనుకుంది. ఆడబడుచు నగలు అరువుగా తీసుకోవడానికి. ఆయన ఇప్పుడే వచ్చేస్తారు. ఒక జిమ్మికే ఉంది, అలాగే చైను ఉంది. వీళ్ళు వెళ్తుండగా బండి స్లిప్ అయి పడిపోయింది. తర్వాత ఏమవుతుంది? సెలీనా మనసు మంచిదే, కానీ దద్దమ్మ కాదు. మంచి పని చేసావు. నీకేమైనా దెబ్బలు తగిలాయా? లేదు, ఏం తగలేదు. థింగ్స్ అన్ని నీ దగ్గర ఉన్నాయా? అవన్నీ సేఫ్ గానే ఉన్నాయి. సరే, ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చాయి. బెన్నీ అన్నయ్య ఊర్లో లేని లోటు మనకు తెలియకూడదనే కదా తను అనుకుంది. ఇప్పుడు బెన్నీ అన్నయ్యకి మనకి ఎటువంటి సమస్య లేదు. ఇప్పుడు తనే కదా కష్టపడుతోంది. నేను ఇప్పుడే బెన్నీ అన్నయ్యని చూడాలి. తాజు, బెన్నీ అన్నయ్య, సెలీనా గురించి మీ నిర్ణయం ఏంటి? మీరెందుకని తను ఎంత బాధ పెడుతున్నారు? ప్రాబ్లం వస్తుందని చెప్పి వాళ్ళ కళ్ళ ముందే అలా వెళ్తారు, అప్పుడు సర్ప్రైజ్ అవుతారు. ఏమైందిరా? వీని చూసి సర్ప్రైజ్ ఇస్తాను. ఇక మిగిలింది వీళ్ళిద్దరు. ఈ సీన్ హ్యాపీగా వెళ్తున్న సమయంలో అక్కడ ఒక అతను దిగులుగా కూర్చున్నాడు. ఈయనేమో బెన్నీతో ఒక విషయం చెప్పలేక బాధపడుతున్నారు. మమ్మీకి విషయం మొత్తం తెలుసా? నాకు ఎవరన్నా భయం లేదు. అవునవును, ఇంటికి వెళ్ళాక అంతా తెలుస్తుంది. అరే, మావయ్య ఫోన్ చేస్తున్నారు. భయపడిపోయాను. మీకేం కాలేదుగా? బాగానే ఉన్నారుగా? అయినా అతను ఏం చెప్పాలనుకున్నారు? బెన్నీ, దయచేసి నా మాట విను. ఇది బెన్నీ స్కూటరే కదా. ఏమండి మీరు పొరపడుతున్నారు? దీన్ని కొందాం అనుకున్నాను. అది నేనే చేశాను. బాబు, జాగ్రత్తగా వెళ్ళాలి, సరేనా? ఈజీగా నడపొచ్చా?